ఓకే. సో, కమింగ్ టు అవర్ సినిమా ఇప్పుడు అప్‌కమింగ్ సినిమా. నాకు ఆ! తెలిసి ఇది ఆహ్, చాలా కసిగా ఉన్నట్టున్నారు 'పూరి' గారు గాని, 'చార్మి' గారు గాని. ఇప్పుడు మీకు కూడా ఇది ఓ సోలోగా మీరు ఇప్పుడు మీకు కూడా ఒక మంచి గుర్తింపు తీసుకురావాల్సిన సినిమా. అవునండి. బాలీవుడ్‌లో మొత్తం ఐ మీన్ మొత్తం పాన్ ఇండియా వైడ్ కాబట్టి. పాన్ ఇండియా వైడ్. పైగా ఏంటంటే ఇప్పుడు అడ్రెస్ మెన్షన్ చేశారు. అంటే ఆర్ట్ డైరెక్టర్‌కి ఒక అడ్రెస్ ఇవ్వబోతున్నారు. అవును. 33 టెంపుల్ 'టెంపుల్ రోడ్. రోడ్' అవును. చాలా క్లియర్‌లీ అడ్రెస్ మెన్షన్ చేశారు. అవును. కొత్తగా అనిపించింది నాకు. అవునవును. సో, ఈసారి ఖచ్చితంగా నాకు తెలిసి ప్రతి రివ్యూలో ఆర్ట్ డైరెక్టర్‌ని, ఆర్ట్ డైరెక్టర్ వర్క్‌ని మెన్షన్ చేస్తారేమో ప్రతి ఒక్కరు అవును. అని అనుకుంటున్నాను. హ్మ్. ఏంటి ఆ 33 టెంపుల్ రోడ్ ఎలా ఉండబోతుంది? 33 టెంపుల్ రోడ్ అనేది ఉండే హీరో ఉండే హ్మ్. ప్లేస్ యాక్చువల్‌గా హ్మ్. ఫిలింలో. ఈ సినిమా అనేది నాకైతే ఒక సర్రియల్ మూమెంట్. ఎట్లా అంటే సడెన్‌గా ఒకరోజు కాలొచ్చింది. ఇట్లా 'పూరి హ్మ్. సార్‌ది ఫిల్మ్ ఉంది చేస్తావా' అని అన్నారు. నాకేం అర్థం కాలే అసలు. 'పూరి సార్' సినిమా ఏంది నేను చేయడం ఏంది. హ్మ్. చిన్నప్పటి నుంచి ఆయన ఫ్యాన్. ఆయన సినిమాలు చూస్తూ అసలు ఆయన సినిమాలల్లో ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని మనం ఇంటికి తీసుకొని వెళ్తా ఉంటాం. హ్మ్. ఈ 'అమ్మ నాన్న తమ్ములమ్మ', 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' గానీ, 'ఈడియట్' గానీ, 'పోకిరి' గానీ, ఏ సినిమా చూసినా కూడా దానికి డిఫరెంట్ స్టైల్‌లో ఫ్రెష్‌గా కనబడతా ఉంటది. హ్మ్. ఆయనను చూసి సినిమాలలోకి వద్దామని అనుకున్నా ఫస్ట్. అనుకోని జర్నీ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. పూరి సార్‌తోని సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతుండే. హ్మ్. ఒక్కసారైనా పూరి సార్ దగ్గరికి జస్ట్ నన్ను ఒక్క ఫోటో ఒక్కసారి నేను పెద్ద ఫ్యాన్ అని చెప్పొస్తా హ్మ్. సార్‌కి అని చెప్పి చాలా మందిని అడిగుండే అండి. ఇక టైం రాలేదు. హ్మ్. ఎవరు కూడా సరే రేపు, ఎల్లుండి, రేపు, ఎల్లుండి అంటున్నారు. సడెన్‌గా విశ్వరెడ్డి సార్ అని ఉంటారు సీఈఓ. హ్మ్. ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఇట్లా మరి సినిమా ఉంది చేస్తావా అంటే డెఫినెట్‌గా చేస్తా సార్ అని చెప్పి ఆయనని వెళ్ళి కలిసిన. కలిసిన తర్వాత సరే వచ్చేసేయి రేపటి నుంచే అన్నాడు. హ్మ్. అనడుతోనే ఏందొచ్చేసేది అసలు ఇదంతా నిజమా? అబద్ధమా? ఏం అర్థం కాలేదు. హ్మ్. వెళ్ళిన సెట్‌కెళ్ళి చూసిన. చూసిన తర్వాత వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చి చదువుకోమన్నారు. హ్మ్. చదువుకున్నా. అసలు నాకైతే వింటేజ్ పూరి సార్ అనేది కనబడ్డాడు. అంటే ఆ హ్మ్. సినిమాలో చాలా డెప్త్, కథలో డెప్త్ అంటే మంచి ఒక కమర్షియల్‌గా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఎట్ ది సేమ్ టైమ్ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ హ్మ్. అన్నీ నాకు బాగా అనిపించుండే. సో, ఆ సినిమా ఎట్లయినా కూడా మనం దీనికి ఫుల్ ఎఫర్ట్‌లెస్‌గా చేయాలి. హ్మ్. మనం ఇంకా ఈ సినిమాకి ప్రాణం ఇచ్చేయాలి అనే హ్మ్. దాంట్లో స్టార్ట్ చేసిన. హ్మ్. స్టార్ట్ చేస్తున్న ప్రాసెస్‌లో ఫస్ట్ టైం పూరి సార్‌ని ఇట్లా దూరం నుంచి చూస్తా ఉన్నా. ఆయన అక్కడ ఇట్లా షార్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. అట్లనే చూస్తూ ఉండిపోయాను అన్నట్టు. హ్మ్. ఏందంటే చిన్నప్పటి నుంచి మనం ఆయనని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఫిల్మ్ ఇండస్ట్రీ దాకా వచ్చినాము. హ్మ్. ఆయన ఎట్లైనా కలవాలనుకున్నాం. అట్లాంటిది ఆయనతోని వర్క్ చేయబోతున్నాం అనేది నాకైతే ఒక హ్మ్. సర్రియల్ మూమెంట్. అసలు ఇక నా ఆనందానికి హద్దులే లేవు. ఆయనని కలుసుడుతోనే చెప్పినన్నట్టు. హ్మ్. అందరూ నన్ను 'ఈడియట్' సినిమాలో రైతే లెక్క అంటారు సార్. చంటిగాడు లోకల్ లెక్క నేను కూడా హ్మ్. అంటే నా బాడీ మేనరిజమ్స్ ఇట్లుంటాయని అందరూ చెప్తుండేది. పెద్ద ఫ్యాన్ నేను. చిన్నప్పటి నుంచి మీ సినిమాలో చూసి పెరిగినా అంటే, అవునా హ్మ్. అని అన్నాడు. ఆయన కూడా హ్మ్. చాలా అసలు వార్మ్‌గా వెల్కమింగ్ ఆయన. వెల్కమింగ్ ఎట్లా ఉంటది చాలా వార్మ్‌గా ఉంటది. హ్మ్. ఎవరితోనైనా కూడా చాలా ఈజీగా మాట్లాడేస్తా ఉంటాడు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. జూనియర్ ఆర్టిస్ట్ వచ్చినా కూడా హాయ్ అమ్మ ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ వచ్చి సార్ ఒక ఫోటో సార్ అంటే ఇమ్మీడియేట్ ఇట్లా చేయేస్తాడు. ఇట్లా చేయేసి హ్మ్. నీ పేరేంటి అని అడుగుతాడు ఫస్ట్. అడిగి ఏం చేస్తుంటావు అని చెప్పి షూటింగ్‌కి వచ్చినావా? లేకపోతే వేరే ఏమైనా చేస్తున్నావా? అని అడుగుతాడు. అడిగి హ్మ్. ఫోటో ఇస్తాడన్నట్టు. ఆ హంబుల్‌నెస్ ఆ పర్సను అసలు, అసలు ఇట్టెట్లుంటారు ఒక డైరెక్టరు హ్మ్. అనేది అనిపించిందన్నట్టు. ఆయనను చూసుడుతోనే అసలు బ్యూటిఫుల్‌గా అనిపించింది. హ్మ్. అనిపించి ఇక సెట్‌లకి ఎంటర్ అయినాము. అక్కడ అందరిని ఇంట్రడ్యూస్ చేసిర్రు. డీఓపీ గారిని, చార్మి మేడంని. హ్మ్. చార్మి మేడం వాళ్ళు షీ ఈజ్ ఆల్సో వెరీ స్వీట్ అసలు. ఆమె కూడా చాలా బాగా మాట్లాడుతది. సో, వీళ్ళని ఇంట్రడ్యూస్ చేసిర్రు. ఇట్లా మనోడు కొత్త ఆర్ట్ డైరెక్టర్‌గా వచ్చిండు మన సినిమాకి. రేపటి నుంచి వస్తాడని అడుగుతూనే, హ్మ్. ఈ సినిమాకి ఎట్లయినా కూడా మనం ప్రాణం పెట్టేయాలి అని అసలు ప్రతి ఒక్కటి చాలా బాగా చేసినండి. హ్మ్. అంటే ఇక అది నాకు ల్యాండ్ మార్క్ ఫిలిం లెక్క ఉండాలి. హ్మ్. అంత అంటే బిఫోర్ స్లమ్ డాగ్, ఆఫ్టర్ స్లమ్ డాగ్ అనేది అనుకున్నాను నేను. హ్మ్. అనుకొని హ్మ్. నా 100% ఎఫర్ట్స్ అయితే ఇచ్చిన నేను. డెఫినెట్‌గా ఆ సినిమా అయితే పెద్ద బ్లాక్ బస్టర్ వింటేజ్ పూరిని అయితే చూడబోతున్నాం మనం. హ్మ్. హ్మ్. పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. హ్మ్.
ఈవెన్ 'స్లమ్ డాగ్ మిలియనేర్' సినిమా నిజంగానే చరిత్ర మార్చిన సినిమా. అవునవును. అవును. ఆస్కార్ తీసుకొచ్చింది సినిమా. ఐ మీన్ అది రికార్డ్స్ క్రియేట్ చేసింది, ఎలా క్రియేట్ చేసింది తెలుసు. అవును. ఇప్పుడు మీరు కూడా ఈ 'స్లమ్ డాగ్' మీద కూడా చాలా అలాగే బెట్ చేశారు. అవును. ఐ మీన్ అవును. వస్తది అని. వస్తది అనే బట్ ఫస్ట్ రివ్యూ అడుగుతున్నాను మిమ్మల్ని. స్టోరీ రివ్యూ ఉంటారు కాబట్టి క్లియర్లీ అబ్జర్వ్ చేసి ఉంటారు. చాలా ఇన్ డీటెయిల్‌గా అబ్జర్వ్ చేసి ఉంటారు కాబట్టి స్టోరీ రివ్యూ మీరేం చెప్తారు? అంటే స్టోరీ మాకేం లీక్ చేయక్కర్లేదు. బట్ అవుట్ ఆఫ్ 5, 3.5, 4 ఇలా ఇస్తా ఉంటారు రేటింగ్స్ చాలా మంది. అలాగే నేనైతే 5 ఇస్తా అండి. 5 ఇచ్చేస్తారా? 5 ఇచ్చేస్తా. ఎందుకంటే ఈసారి కథతోని వస్తున్నాడు సారు. కమ్‌బ్యాక్ అనేది పక్కా అయితది. డెఫినెట్‌గా నేనే అంటే సెట్‌లో మనము షూటింగ్ చేస్తా ఉంటాం కదండీ! అప్పుడప్పుడు బోర్ కొడతా ఉంటది. ఈ సీన్ ఎందుకు చూడాలి? ఇదేంది అన్నట్టుగా. ఏందంటే మేము ఆర్ట్ డైరెక్టర్‌గా సెటప్ చేసుకుంటాం. సైడ్‌కెళ్ళిపోయి చూస్తా ఉంటాం. మానిటర్ చూస్తాం. కొన్ని కొన్ని సీన్‌లలో నేనే ఏడ్చేసిన అన్నట్టు. అసలు చాలా బాధ అనిపించింది. కన్నీళ్ళు వచ్చేసినాయి తెలియకుండా. ఆ సీన్‌లో విజయ్ సేతుపతి అయితే ఇచ్చి పడేసిన ఆయన. సార్ అసలు బ్రిలియంట్ యాక్టర్ ఆయన. ఆయన సీన్ ఉంటాయి అండి అసలు నాకైతే ఏడుపొచ్చేసింది ఆయన చెప్తా ఉంటే. అసలు ఇంకా మిగతాది కూడా సినిమాలో కూడా కొన్ని కొన్ని ఉంటాయండి. అది ఇంత డేంజరస్‌గా ఉంటారా? అంటే ఒక విలన్ అయినా కూడా ఇంత డేంజర్‌గా ఉంటాడా? ఇంత రూత్‌లెస్‌గా ఉంటాడా? ఇంత చిల్లరగా ఉంటాడా అన్నట్టు అనిపిస్తది అన్నట్టు. అంటే ఇక అది మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తే తెలుస్తది. నేను మరీ ఎక్కువ చెప్పేస్తున్నా. సినిమాలో డెఫినెట్‌గా మీరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇందులో మంచి సాంగ్స్ అయితే ఎక్సలెంట్. అసలు హర్షవర్ధన్ రామేశ్వరరావు అయితే ఇచ్చి పడేసిండు ఆయన. యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్. నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆయననైతే ఇచ్చి పడేసిండు మ్యూజిక్. మామూలుగా లేదు సాంగ్స్ అయితే. అసలు ఇన్‌స్టాగ్రామ్ మొత్తం షేక్ అయిపోతది సాంగ్స్. అండ్ మాకు రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో వాటిలో యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. ఫుల్ కంప్లీట్‌లీ. యాక్షన్ సీక్వెన్స్‌కి ఇప్పుడు 'పూరి' గారి యాక్షన్ సీక్వెన్స్‌లు అంటే విపరీతమైన మార్క్ ఒక మార్క్ ఉంటుంది. మీరు ఒకవేళ చూసారు కాబట్టి ఆ లైవ్‌లో చూసినప్పుడు మీకేమనిపించింది? అదే అండి. ఆబ్వియస్‌లీ ఇప్పుడు 'పూరి' సార్ సినిమా అంటే 'పోకిరి' గానీ, 'గోలీమార్' గానీ ఇక ఏ సినిమా చూసుకున్నా కూడా ఆయన దాంట్లో బిజినెస్ మ్యాన్ గానీ అసలు యాక్షన్ అనేది మామూలుగా ఉండదు. ఇందులో కూడా దానికి డబుల్ ఉంటది యాక్షన్. అసలు ఇది చూస్తుంటే అయితే గూస్ బంప్స్ అన్నట్టు. ఎట్లా అంటే ఇంకా అరే ఏమన్నా ఉన్నా అసలు ఎట్లా చేస్తారో మళ్ళీ ఫాస్ట్‌గా ఉంటది మేకింగ్ సార్‌ది. ఎక్కడ కూడా బోర్ అనేది కొట్టదు మనకు. ఇప్పుడు సపోజ్ సార్ మార్నింగ్ 6కి వస్తారు. వచ్చి అప్పుడప్పుడు 3కి, 4కే ప్యాకప్ చెప్పి వెళ్ళిపోతాడు. అంటే ఆ స్కెడ్యూల్ ఏదైతే వేసుకుంటాడో అది వన్ డేకి ఇప్పుడు మనము ఒక 2 సీన్లు, 3 సీన్లు ఇంత సీన్లు అనేది ఉంటుంది కదా! డైలీ మనకు ఇన్ని చేయాలనేది టైం లిమిట్ ఉంటుంది అన్నట్టు. 3 మినిట్స్, 2 మినిట్స్ అట్లా. ఆయన వస్తాడు ఇంత ఫాస్ట్‌గా కొట్టేసి వెళ్ళిపోతాడంటే అప్పుడప్పుడు అరే అప్పుడే షూటింగ్ అయిపోయిందా? అప్పుడే అయిపోయిందా? ఏంది ఇంత ఫాస్ట్‌గా చేస్తాడు? ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు. ఇంకొన్ని రోజులు సార్‌తోని ట్రావెల్ అయితే బాగుండు అనే ఫీలింగ్ అన్నట్టు. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అదిరిపోయినాయి. అసలు నెక్స్ట్ లెవెల్ అండి. అంటే